హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత క్యాంటీన్కి అయితే వచ్చాను. నేను సమాన్ వచ్చిన 3 డేస్ అయితే వెళ్ళాను క్యాంటీన్కి. అయితే సమాన్ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ మనకు కావాల్సిన సెక్షన్ ఇది కాదు. కానీ మీకు ఒకసారి క్యాంటీన్ అంటే ఎలా ఉంటుంది, సమాన్ ఎలా ఉంటుంది అనేసి మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనం డీమార్ట్కి వెళ్తాం కదా, సో అలాగే ఉంటుందండి. ఇవి ఎంత సెక్షన్ అండి, షాంపూ అండ్ సబ్బులు, సోప్స్, సారీ పెర్ఫ్యూమ్స్, ఇంకా అవన్నీ అండి. ఇక్కడ వచ్చేసి మనం టిష్యూ పేపర్స్, ఆల్మోస్ట్ కోల్గేట్, బ్రషెస్, ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ కూడా అంతే. అరే నేను సెన్సర్ మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొస్తుంది మీకు వీడియో పెట్టిన తర్వాత. అంతేనండి, ఈ సెక్షన్ అయితే ఇంతవరకే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ మనకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయన్నీ. ఇది వచ్చేసి కూల్ డ్రింక్ సెక్షన్ అండి. ఇక్కడ కింద మఫీ, పజ్జీ, కొంచెం ఏదో ఉంది, హ్యాపీ అంట. అది వచ్చి మజ్జా, చూడండి ఎన్ని ఉన్నాయి, వామ్మో అన్నీ అయితే తీసుకోలేము, ఒక తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి చాయ్ పత్తా సెక్షను. చాయ్ పత్తా చూడండి, మజా మళ్ళీ ఇంకా ఎక్కువ పెడుతున్నారు, అయిపోయినా ఆల్మోస్ట్, మళ్ళీ సెట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్, ఇంకా అవన్నీ. ఇక్కడ వచ్చేసి గ్లూకాన్ డి ఆయిల్, మళ్ళీ ఆరెంజ్ గ్లూకాన్ డి, లెమన్ గ్లూకాన్ డి ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అవేనండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యాగీ. మనకు మ్యాగీ ఎక్కువ తినలేము కాబట్టి రెండైతే తీసుకొచ్చాను. అన్నయ్య మళ్ళీ పెడుతున్నట్టుంది. నాకు కావాల్సిన సెక్షన్కి వచ్చి నేను వచ్చాను, కానీ ఇక్కడ ఏం దొరకలేదు. ఆల్మోస్ట్ నాకు నచ్చమే దొరికాయి. బట్ కొన్ని కొన్ని ఉన్న కాడ తీసుకొచ్చాను అనమాట. ఏవో ఈ బిస్కెట్స్ మాత్రం బాగున్నాయని తీసుకున్నాను అండి. బాగున్నాయని కాదు, వెరైటీగా ఉన్నాయి, కొత్తగా వచ్చి తీసుకున్నా. చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది సెక్షన్ మొత్తము. ఆల్మోస్ట్ ఇక్కడ చాక్లెట్స్ అండ్ ఈనో బిస్కెట్స్. సో మై గాడ్, గులాబ్ జామ్ దొరికేసింది నాకు. 1 year అయిపోతున్నాను ఆల్మోస్ట్ గులాబ్ జామ్ చేయక. ప్రాణం లేసి వచ్చింది గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోగానే, చూడంగానే. అందుకే 5 ప్యాకెట్స్ ఎంబడి తీసేసుకున్నాను, మళ్ళీ మళ్ళీ రాననేసి. ఇంకా అంతేనండి. ఇక్కడైతే మొత్తము బిస్కెట్ సెక్షన్ అండి. ఆల్మోస్ట్ బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ. నేనైతే మొత్తం స్నాక్స్ తీసుకున్నాను, కానీ ఫుడ్, సారీ నేను తినే ఫుడ్ తీసుకున్నాను ఎక్కువ, పిల్లలకి బిస్కెట్స్, గులాబ్ జామ్ అన్నీ. చూడండి ఎంత రష్గా ఉందో. సమాన్ తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటాను, కానీ కట్ చేపించేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. బిల్లు కట్ చేపించేటప్పుడు ఎంత రష్ ఉందో చూడండి. నాదైతే టోకరీ ఒక 2 తర్వాత ఉందన్నమాట. సో అలాపు ఇక్కడైతే డైరీ మిల్క్స్ అండ్ అక్కడ వెనకాల వాచ్లు అవన్నీ ఉంటాయి అనమాట, బ్రాండెడ్ వాచ్. నేనైతే ఓన్లీ ఇక్కడ తీసుకున్నాను. చూడండి ఒకసారి, మొత్తం కనక ఫుడ్డే ఉంది దాంట్లో, ఐ మీన్ తినే ఫుడ్. బిస్కెట్ ప్యాకెట్స్, బార్బన్, పిల్లలకి మాత్రమే నచ్చినాయి. ఏంటి ఇంట్లో తీసుకొచ్చి రాలేదు. బయటికి అయితే వచ్చేసానండి. బాగా అలసిపోయాను, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ 2 ఇడ్లీలు తినిపోయాను అనమాట క్యాంటీన్కి వెళ్ళాలనేసి. సో చాలా టైర్డ్ అయిపోయాను. ఇదంతా సామాన్ మొత్తం బ్యాగ్లో తీసుకొని వెళ్ళాలండి. ఇక ఇంటికైతే వచ్చేసండి. ఇంకొకటి ఏమైందంటే బ్యాగ్ అది ఏస్ హ్యాంగ్ ఇరిగిపోయింది అనమాట, ఏమైనా చినిగిపోయింది బ్యాగ్. చూడండి వచ్చేసి పెట్టాను.